హల్లెలూయా 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 హల్లెలూయా. అందరము ఏకస్వరముతో మన స్వరాలెత్తి ఆయనకి స్తుతులు చెల్లిదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గొప్ప దేవా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రం. పరిశుద్ధాత్మదేవా, మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మా నాన్న, మీకు స్తోత్రం 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 స్తోత్రం. రాజా, మీకు స్తోత్రం 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 స్తోత్రం. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దైవము లేదు. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే, పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే, నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దైవము లేడు. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దైవము లేడు. ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు, ఆకాశముకెక్కిపోయినా అక్కడను నీవున్నావు. నేను పాతాళములో పండుకొనినా అక్కడను నీవున్నావు, నేను పాతాళములో పండుకొనినా అక్కడకు నీవొచ్చావు. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దైవము లేడు. నా జీవితాన ఆశ లేదని, నా బ్రతుకంత భారమేనని, నా జీవితాన ఎవరు లేరని,
బ్రతుకంత భారమేనని నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివే. నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, నా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దైవం లేడు. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దైవము లేడు. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే. పిండమునై నేనుండగా నీ కన్నులు నన్ను చూచెనే. నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. అవును ప్రభువా, నా తల్లి గర్భమందున నన్ను నిర్మించిన వాడవు నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు. నా జీవితాన ఎవరు లేరని, నా బ్రతుకంత భారమేనని, నా జీవితాన ఎవరు లేరని, నా బ్రతుకంత భారమేనని నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా నన్ను ఎత్తుకొని ఓదార్చితివే. నేను కుమిలి కుమిలి ఏడ్చుచుండగా ఎత్తుకొని ఓదార్చితివే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. నిన్ను పోలి ఎవరు లేరు ఈ లోకంలో, నీలాంటి దేవుడు లేడు నా యేసయ్యా, నీలాంటి దేవుడు లేడు.
యేసయ్యా నీలాంటి దేవుడు లేడు, నీలాంటి దేవుడు లేడు, నా యేసయ్యా నీలాంటి దేవుడు లేడు, నీలాంటి దేవుడు లేడు, నా యేసయ్యా నీలాంటి దేవుడు లేడు, నీలాంటి తండ్రి లేడు, నా యేసయ్యా నీలాంటి స్నేహం లేదు. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే. తల్లివి నీవే, తండ్రివి నీవే, తోడు నీవే, మా నీడా నీవే, మా నీడా నీవే, మా తోడు నీవే. నిన్ను పోలి ఎవరూ లేరు ఈ లోకంలో, నీలాంటి దైవం లేడు, నీలాంటి దేవుడు లేడు, నీలాంటి స్నేహితుడు లేడు, నీలాంటి స్నేహితుడు లేడు. అవును ప్రభా, ఈ లోకంలో మీలాగా మమ్మల్ని ప్రేమించేవారు అయ్యా, మీలాగా మమ్మల్ని హత్తుకునేవాళ్ళు, ఎత్తుకునేవాళ్ళు, ఓదార్చేవారు, బలపరిచేవారు, మాకు తోడుగా నిలబడేవారు ఎవ్వరూ లేరు ప్రభు. మేము తల్లి గర్భంలో రూపింపబడక ముందే మమ్మల్ని చూసిన దేవుడవు, మమ్మల్ని ఎన్నుకున్న దేవుడవు, మమ్మల్ని ఏర్పాటు చేసుకున్న దేవుడవు ప్రభా. మీకు వందనాలు, మీకే స్తుతులు ప్రభా. ఇటు స్థితిని, ఇటు భాగ్యాన్ని నాకు మాకు దయచేసినందుకు మీకు వందనాలు ప్రభా. ఏ మంచి, ఏ అర్హత లేని మమ్మల్ని మీరు పేరు పెట్టి పిలుచుకొని మీ బిడ్డలుగా మమ్మల్ని చేసుకొని మీ సన్నిధిలోకి నడిచే భాగ్యాన్ని నాకు మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రాలు. మరి యొక్క బుధవారపు దినమున మీ పాదాల చెందుకు రావడానికి ఇచ్చిన ఈ ధన్యతను బట్టి, ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు ప్రభా. మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు వందనాలు. మీ చిత్తం పరిపూర్ణంగా నెరవేర్చబడే స్థితిలో మేము ఉండటానికి సహాయం చేయండి. గ్రహించే జ్ఞానాన్ని, వివేచనాత్మతో ముందుకు సాగిపోయే బిడ్డలుగా మేము అందరం ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మీరున్నారనే ధైర్యంతో అయా అయా మీరు ఏర్పాటు చేసిన మార్గంలో మేము నడుచులాగున సహాయం చేయండి ప్రభా. అయా 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 మేము వింటున్న వాక్యాన్ని అయా 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 మీ దాసు నోటి నుంచి ఎన్నో అయా అయా మర్మాలు మీరు మాకు తెలియచేస్తున్నారు. బైబుల్ స్టడీ ద్వారా ప్రతి ఒక్క వ్యక్తిని బట్టి మీరు మాతో మాట్లాడుతున్నారు ప్రభా. మేము ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మీరు మాకు నేర్పిస్తున్న దేవుడవు ప్రభా. మీకు స్తోత్రాలు. దాన్ని మా జీవితంలోకి అన్వయించుకుంటూ మేము ఈ లోకంలో మేము ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో నాకు మాకు నేర్పించి నడిపించండి ప్రభా. వింటున్న వాక్యాన్ని విడిచిపెట్టక అయా జీవితంలోకి అన్వయించుకుంటూ ముందుకు సాగిపోయే బిడ్డలుగా మేమందరం ఉండటానికి సహాయం చేయండి. లైవ్లో వింటున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్క హృదయాన్ని ఎరిగి ఉన్న దేవుడవు ప్రభా. ప్రతి ఒక్క అయా అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడవు ప్రభా. అయ్యా ప్రతి ఒక్కరి వేదనను తెలిసిన దేవుడవు ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. ప్రతి ఒక్క ప్రార్థన మీరు ఆలకించి వినమని మీ పాదాలు పట్టుకుంటున్నాం ప్రభా. మీకు స్తోత్రాలు అయ్యా. ప్రాముఖ్యమైన సమయంలోకి మేము వెళ్తా ఉన్నాం. మాతో మీరు మాట్లాడండి అయ్యా. అయ్యా మా హృదయాల్ని సంధించండి, కదిలించండి, మార్పుని కలుగు చేయండి ప్రభా. మీకు స్తోత్రాలు. నామకార్థత నుంచి విడిపించి అయా 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 మీ రాజ్యానికి చేరే బిడలుగా, మీతో ఉండే బిడలుగా మేము ఉండటానికి సహాయం చేయమని మీ పాదాలు పట్టుకుంటూ అయా మీకే వందనాలు చెల్లిస్తూ ఇచ్చిన ప్రార్థన మీ పాదాల చింత పెడుతూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్.
దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవం కలిగిన నామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ ఈ ప్రత్యేక ఉపవాస ప్రార్థన కూడికకు ఇచ్చేసి ఉన్న మీలో ప్రతి ఒక్కరిని బట్టి ప్రభుని స్తుతిస్తూ చేరి ఉన్న మీ అందరికీ కూడా యేసుక్రీస్తు శుభప్రదమైన నామంలో నా నిండు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మన దేవుని మహాప్రేమ మనలను ఏమాత్రము విడువక మన జీవితాలపైన తన హస్తాన్ని ప్రభు చాపుతూ మరొకసారి మనల్ని చేరదీస్తూ తన గొప్ప సహనాన్ని, ఓర్పును, క్షమాపణని, ప్రేమని మనందరి జీవితాల్లో దేవుడు బాహాటంగా కనపరుస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప ప్రేమ మన జీవితాల్లో నిలిచి ఉంది అనడానికి కారణం ఏంటంటే, మనము సజీవులమై దేవుణ్ణి ఆరాధించటమే దానికి కారణం. ఈరోజు సజీవుడనై నేను నిన్ను ఆరాధిస్తున్నానంటే అది నీ ప్రేమ అని భక్తుడు పాడినట్టుగా ఆయన ప్రేమే మనల్ని ఆదరిస్తూ, ఆయన ప్రేమే మనల్ని మోస్తూ, ఆయన ప్రేమే మనల్ని అందరినీ కూడా నడిపిస్తూ ఉన్నదిగా ఉంది. ఈ రాత్రికాల సమయంలో మనము ఆ ప్రేమ కలిగిన దేవుని యొక్క వాక్యాన్ని మరొక వ్యక్తి జీవితం ద్వారా ధ్యానం చేసేటువంటి ప్రయత్నాన్ని మనం అందరం చేద్దాం. మనము గడిచిన వారములలో యూదా రాజుల యొక్క వంశములో ఆసా కుమారుడైనటువంటి యెహోషాపాతును గురించి ధ్యానం చేస్తూ వచ్చాం. ఆసా జీవితాన్ని చూసాం. ఆసా అనగా వైద్యుడు అని నేర్చుకున్నాం. కానీ అతని జీవితంలో అతనికి వైద్యం అందనటువంటి రోగం చేత అతడు మరణించాడని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆసా కుమారుడైన యెహోషాపాతును గురించి గడిచిన వారాల్లో మనం ధ్యానం చేశాం. యెహోషాపాతు అనగా న్యాయం తీర్చే దేవుడు అని అర్థం. కానీ యెహోషాపాతు సరి అయిన విధానంలో దేవుణ్ణి అంటిపెట్టుకుని జీవించలేని వ్యక్తిగా, ఎంతో నియమంతో నిబంధనతో నడుస్తున్నప్పటికీ చాలా తొందరగా చాలా చిన్న విషయాలకే అతడు తొట్టుపడే వ్యక్తిగా, తొలగిపోయే వ్యక్తిగా ఉన్నట్లు మనము దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసుకున్నాం. అతడు అన్యులతో సహవాసాన్ని, దేవునికి విరోధమైనటువంటి స్నేహాన్ని అతడు ఎప్పటికప్పుడు చేస్తూ ఎన్నో రకాలైన నష్టాలను అతడు తెచ్చిపెట్టుకున్నట్టుగా మనము దేవుని వాక్యాన్ని చూస్తూ వచ్చాం. అతడు అన్య సంబంధమైన సహవాసం చేసి తర్షీషు నుండి ఓడలను తెప్పించుకోవాలనే ప్రయత్నం చేసి అవి సముద్రంలోనే బద్దలైపోయినప్పుడు అతడు చాలా సిగ్గును, అవమానాన్ని, బాధను పొందినట్టుగా
దేవుని యొక్క వాక్యంలో మనం నేర్చుకుంటూ వచ్చాం గడిచిన వారంలో. అయితే ఈ వారం మనం యెహోషాపాతు కుమారుడైనటువంటి యెహోరామును గురించి కొన్ని విషయాలు నేర్చుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేద్దాం. యెహోరాము అనగా అర్థము దేవుడు ఎత్తైన వాడు అని. యెహోరాము అనబడుతూ ఉన్న ఈ వ్యక్తిని గురించి బైబిల్ గ్రంథంలో రాజుల 2వ పుస్తకంలో 8వ అధ్యాయము 16వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు ఉన్న వచన భాగాలలో ఈ రాజైన యూదా రాజైన యెహోరామును గురించి పరిశుద్ధాత్మదేవుడు వ్రాసి ఉంచటాన్ని మనము చూడగలుగుతూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 21వ అధ్యాయం అంతా రాజైన యెహోరాము యొక్క సందర్భాన్ని మనకు తెలియచేసిన తీరును మనం గమనించగలుగుతాం. ఈ రాజైన యెహోరాము అనబడుతూ ఉన్న ఈ వ్యక్తి యెహోవా ఎత్తైనవాడు అనే పేరును తన తండ్రి చేత పెట్టబడినవాడుగా ఉన్నాడు. కానీ ఆ ఎత్తైన దేవుణ్ణి అందుకునేటువంటి ప్రయత్నం యెహోరాము జీవితంలో ఎక్కడా జరగలేదు. యెహోరాము ఒక భయంకరమైనటువంటి పోకడ కలిగినటువంటి వ్యక్తిగా, తీరు కలిగినటువంటి వ్యక్తిగా మనకు దేవుని వాక్యంలో కనపడతాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అతని గురించి వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏంటి అనంటే, అతడు ఎవ్వరికీ ఇష్టం లేకుండా బ్రతికాడని మనము చదువుకుంటాం. అతడు తన దేశంలో ఎవ్వరి మన్ననను పొందలేదట. దేవుని వాక్యములో మనం చూస్తే, మనము రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయము 16వ వాక్యం నుండి 24వ వాక్యం వరకు యెహోరామును గురించి 8 వచనాల్లో మనం చూస్తాం. ఈ 2వ దినవృత్తాంతముల గ్రంథము 21వ అధ్యాయంలో 20 వచనాలు రాజైన యెహోరామును గురించి జ్ఞాపకం చేసుకుంటే, 20వ వచనంలో అతడు 32 ఏండ్ల వాడై యెరూషలేమును ఏలటం ప్రారంభించాడని, 8 సంవత్సరాలు అతడు రాజుగా ఉన్నాడని, అతడు ఎవ్వరికి ఇష్టము లేనివాడై చనిపోయాడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, అతడు దావీదు పురమునందు రాజుల సమాధులలో కాకుండా వేరొక చోట పాతి పెట్టబడ్డాడన్న మాట మన కన్నులకు కనబడుతూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవ్వరికీ ఇష్టం లేనివాడిగా బ్రతకటం, ఇది మనం చాలా ఆలోచించాల్సినటువంటి మాట. ఎవ్వరికీ ఇష్టం లేనివాడై ఉన్నప్పటికీ పెద్దవాడిగా పుట్టడం వలన, యెహోషాపాతుకు ముందు కుమారుడిగా జ్యేష్ఠుడిగా పుట్టడం వలన ఇతడు రాజ్యపీఠాన్ని అధిరోహించాడు. ఇతడు ముందు పుట్టడం మాత్రమే ఇతడు కలిగి ఉన్నటువంటి అర్హత అని మనం చూస్తున్నాం. కానీ నేను జ్యేష్ఠుణ్ణి, దేవుడు నా జీవితంలో ఇంత కృపనిచ్చాడు కాబట్టి నా జీవితంలో ఈ కృపను నేను ఏమాత్రం కూడా వ్యర్థం చేసుకోకూడదు, ఈ కృపను నేను సద్వినియోగం చేసుకోవాలి అనే ఆలోచన ఇతని జీవితంలో లేదు. చూడండి, దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, యెహోషాపాతుకి అంటే యెహోరాము
తోబుట్టువులు చాలామంది ఉన్నారు యెహోషాపాతుకు పుట్టినటువంటి వాళ్ళు. చూడండి 21వ అధ్యాయం దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 21వ అధ్యాయం 2వ మాట మనం చూస్తే యెహోషాపాతు కుమారులైనటువంటి అజర్యా, ఏహియేలు, జకర్యా, అజర్యా, మిఖాయేలు, షెఫట్యా అనువారు ఇతనికి సహోదరులు. అయితే వీరందరూ కూడా ఎలాంటి వాళ్ళు అంటే, దేవుని వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే 13వ వాక్యం మనం 21వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు 13వ వాక్యం చూస్తే, ఇశ్రాయేలు రాజులు మార్గమందు అతడు నడిచి ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపావు అని దైవజనుడైన ఏలియా ఒక పత్రిక రాసి యెహోరాము దగ్గరకు పంపినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, వింటున్నారా? ఈ యెహోరాము అనబడుతూ ఉన్న ఈ వ్యక్తి యోగ్యుడు కాడు. మనం 20వ వాక్యంలో ఏం చదువుకున్నామంటే, ఇతడు ఎవ్వరికీ ఇష్టం లేకుండా బ్రతికాడని మనం చదువుకుంటున్నాం. ఎవ్వరికీ ఇష్టడు కాడు, ఏ విధమైన యోగ్యత ఇతనిలో లేదు. కానీ దేవుడు తన మహాకనికరం చేత ఇతనికి 8 సంవత్సరాలు దేవుని పిల్లలను ఏలే అవకాశాన్ని దేవుడు కలుగ చేశాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, కయ్యూనులో అసలు ఏ విధమైన యోగ్యత లేదు. బాగా కుళ్ళుబోతుతనం ఉంది, బాగా అసూయ ఉంది. తన తమ్ముడైన హేబేలు అర్పణను దేవుడు అంగీకరించాడని, ఏమండి, ఎంత కుళ్ళుబోతును తనంగా అతడు జీవించాడంటే, అతడు ఎంత వ్యసనపడ్డాడంటే అతని తమ్ముడిని చంపే వరకు నిద్రపోలేదు. కుళ్ళుబోతు స్వభావం అనేది దైవికమైన స్వభావం కాదు. ఎవరికైనా మంచి స్థితి కలిగితే, ఎవరైనా ఆటలో గెలిస్తే, ఎవరైనా జీవితంలో ఫలిస్తే, ఎవరైనా సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని చూడలేని మనస్తత్వమే కుళ్ళుబోతు స్వభావంతో కూడిన మనస్తత్వం. ఈ మనస్తత్వానికి దేవుడు పూర్తి వ్యతిరేకి. దేవుడు కోరుకునేది ఏంటంటే, అందరి మంచితనాన్ని కోరుకునేటువంటి వాళ్ళంగా మనల్ని ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని బిడ్డలారా, గమనించండి, కయ్యూనుకి అతడు ముందు పుట్టాడు భూమి మీద. ఏమండి, గమనించండి, మొట్టమొదటి బహుమానముగా, మొట్టమొదటి స్వాస్యంగా దేవుడు అవ్వ ఆదాములను దీవించి ఈ భూమి మీదకి ప్రథమ పుత్రుడిగా, మానవులకు పుట్టినటువంటి ప్రథమ పుత్రుడిగా ఉండడానికి కయ్యూనును పంపితే, ఈ కయ్యూను కుళ్ళు స్వభావంతో అతనికి కలిగిన ఆధిక్యతని అతనే తన కాళ్ళతో తాను తొక్కివేసుకుని తన నొసట మీద ఒక గుర్తు వేయించుకుని నోదు దేశంలో బ్రతికాడని దేవుని వాక్యం మనతో చెబుతూ ఉంది. అంత మాత్రమే కాదు, అతనిలాగా జ్యేష్ఠత్వం యొక్క విలువను గుర్తించని వ్యక్తి బైబిల్ గ్రంథంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరే ఏశావు. ఆ వ్యక్తిని కూడా దేవుడు ఎంతో ప్రేమించాడు కదండి. ఈ ఇస్సాకును దేవుడు దీవించి ఇస్సాకుకు మొట్టమొదటి కుమారుడుగా, పెద్దవాడిగా దేవుడు ఏశావునిస్తే, ఏశావు తాను కలిగి ఉన్న జ్యేష్ఠత్వం యొక్క విలువని చిక్కుడుగాయ కూర కోసం తాకట్టు పెట్టాడు. అతనికి ఉన్నటువంటి పాడు అలవాట్ల మధ్యలో బందీ అయిపోయి తన తండ్రి అతనికి ఇస్తానన్న దీవెనని తక్కువ చేసి ఎప్పటికో వచ్చి దీవెన ఇవ్వు అని తండ్రిని అడుగుతున్నాడు. ఒక సమయం, ఒక సందర్భం లేనటువంటి, ఒక క్రమం, ఒక నియమం లేనటువంటి, ఒక భయం, ఒక భక్తి లేనటువంటి ఆరాధనను దేవుడు ఏమాత్రం సమర్థించడు. దేవుని సన్నిధానంలో మనకు దేవుడు అనుగ్రహించినటువంటి యోగ్యతని
ఆధిక్యతని, అర్హతని, ఆశీర్వాదాన్ని కాపాడుకోవాలి. దేవుడు మనకిచ్చిన ఆ సమయాన్ని మనము సద్వినియోగం చేసుకోవాలి. మనము దుర్వినియోగం చేసుకోకూడదు. మనము దూరపరుచుకోకూడదు, కాలదన్నుకోకూడదు, తక్కువ చేసుకోకూడదు, సులకన చేసుకోకూడదు. దేవుని దీవెనలో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని మనము గుర్తుపట్టి ఆ దీవెన మన మీద నిలిచేటట్లుగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఈ యెహోరాము అతని కంటే యోగ్యులైనటువంటి సహోదరులు ఉన్నా సరే వారందరినీ కాదని పెద్దవాడిగా పుట్టినందుకు ఇతనికి రాజ్యాన్ని అప్పగిస్తే, ఇతని అయోగ్యతను బట్టి, ఇతని బుద్ధిహీనతను బట్టి, ఇతని దుర్మార్గ తత్వాన్ని బట్టి ఇతనిని ఎక్కడ రాజ్య విహూనిని చేస్తారేమోనని, ఇతన్ని రాజ్య భ్రష్టుడిగా రాజ్యము నుండి ఇతన్ని తరిమేస్తారేమోనన్న భయంతో అతని కంటే యోగ్యులైన తన సహోదరులను దుర్మార్గంగా చంపించాడంట. ఇక్కడ కూడా మనం చూస్తే ఏమండి గమనించండి, కయ్యూను మనస్తత్వమే కనపడుతుంది ఈ యెహోరాములో. కయ్యూను ఎలాగైతే దుర్మార్గంగా హేబేలును చంపించాడో ఈ యెహోరాము కూడా తన తోటి సహోదరులను దుర్మార్గంగా చంపించాడు. ఆనాడు కయ్యూనును దేవుడు అడిగాడు, కయ్యూనా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా అని అడిగాడు. ఇక్కడ యెహోరామును కూడా దేవుడు అడుగుతాడు, నీ సహోదరులు ఎక్కడా అని అడుగుతాడు. కానీ ఆనాడు కయ్యూను దేశ దిమ్మరైపోయి దేశములో తిరిగాడన్న సంగతి తెలిసినప్పటికీ యెహోరాము ఏమాత్రం భయపడకుండా, దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు తనకిచ్చిన యోగ్యతలను, అర్హతలను గుర్తించకుండా అతడు భయంకరమైనటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాడుగా మరి అతడు అడుగులు వేసినట్లుగా దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. అతడే దుర్మార్గుడు అనుకుంటే అతడు చేసుకున్నటువంటి స్త్రీ మరింత దుర్మార్గురాలు. ఆమె ఆహాబు కుమార్తె అని దేవుని వాక్యం చెప్తూ ఉంది. ఆమెతో కలిసి ఏం చేశాడంటే, ఇశ్రాయేలు వారు, యూదా వారు సేవించిన దేవుణ్ణి, అనుసరించిన ధర్మశాస్త్రాన్ని కాక ఆహాబు ఇంటి వారు పూజించినటువంటి బయలు దేవతల, ఏమండి ఆహాబు ఇంటి వారు పూజించినటువంటి ఆ కొండల మీద ధూప దీపాలను వేసినటువంటి ఆ దేవతలను అతడు వ్యభిచరింప చేశాడని, ప్రజలందరినీ తప్పు త్రోవలో నడిపాడని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం కదండి. ఒకసారి చూడండి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయము 11వ వాక్యం చూడండి ఒకసారి. మరియు అతడు యూదా పర్వతముల యందు బలిపీఠములను కట్టించి యెరూషలేము కాపురస్తులు దేవునిని విసర్జించినట్లు చేసెను. యూదా వారు విగ్రహ పూజకు లోపడేటట్లుగా అతడు నడుచుకున్నాడు. లోపరచెను అనే దాని మీద 1 అని ఉంది. ఆ 1 ఫుట్నోట్ మీనింగ్ మనం చూస్తే వారిని వ్యభిచరింపచేసెను అని వ్రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెబుతూ ఉన్న విషయం ఏంటంటే, విగ్రహారాధన అనేది వ్యభిచారముతో సమానమని దేవుని వాక్యం చెప్తుంది. దేవుని బిడ్డలారా, 2వ మరణం పొందేవారి లిస్టుని మనం ప్రకటన గ్రంథంలో చూస్తాం. అయితే ఆ లిస్టులో ఎవరి పేరు వ్రాయబడి ఉందంటే, విగ్రహారాధికుల యొక్క పేరు రాయబడి ఉంది. దేవుని బిడ్డలారా, దేవుని రాకడ సమీపించింది అనటానికి ఒక గొప్ప రుజువు ఏంటంటే విగ్రహారాధన ప్రబలమైపోవటం. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో భయంకరమైనటువంటి విగ్రహారాధన ప్రబలిపోతూ ఉంది. మనుష్యారాధన ప్రబలిపోతూ ఉంది. మనము రోమాపత్రికలో 1వ అధ్యాయంలో మనము చదువుకున్నట్టుగా, ఏమండి గమనించండి, భయంకరమైనటువంటి మనస్తత్వాలతో కూడినటువంటి మనుషులు మరి బయలుదేరినటువంటి కాలము మనము చూస్తూ ఉన్నామని మనం గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి ఒకసారి దేవుని వాక్యాన్ని మనం చూస్తే, రోమాపత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యం నుండి కొన్ని మాటలు చూద్దాం. మరియు వారు దేవునిని ఎరిగియు ఆయనను దేవునిగా మహిమపరచలేదు, కృతజ్ఞత స్తుతులు చెల్లించను లేదు, కానీ తమ వాదముల యందు వ్యర్థులయ్యారు. వారి అవివేక హృదయము
అంధకారమైపోయింది. తాము జ్ఞానులమని చెప్పుకొనుచు బుద్ధిహీనులయ్యారు. వారు అక్షయుడగు దేవుని మహిమను, చూడండి, దేవుడు అంటేనే అక్షయత. కానీ ఈరోజు నేను పెట్టింది దేవుడు అని మనిషి అనుకుంటున్నాడు. నేను చెక్కిన ప్రతిమ దేవుడు అనుకుంటున్నాడు. నేను నెలకొల్పిన బొమ్మ దేవుడు అనుకుంటున్నాడు. ఇక్కడ దేవుడు లేడు, ఏమీ లేడు, మేమే మంటలేసాం అని ప్రభుత్వాలు ఒప్పుకుని కోర్టులో గమనించండి, ఛార్జ్ షీట్లను దాఖలా చేసినప్పటికీ ఈ రోజున ఎంతమంది ఆ గుడ్డితనంలో చలికాలం భక్తులుగా మసలుతున్నారో మనందరికీ తెలుసు. దేవుని బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట గుర్తు చేస్తున్నానంటే, విగ్రహారాధన అనేది యోగ్యమైనది కాదు. దేవుని బిడ్డలారా గమనించండి, విగ్రహ పూజ అనేది మనిషి తన స్వార్థం కోసం మొదలుపెట్టినటువంటి ప్రక్రియ. హైందవ ధర్మంలో కూడా విగ్రహాలు లేవండి. విగ్రహాలు ఈ మధ్య వచ్చి చేరాయి. దేవుని బిడ్డలారా గమనించండి, ఆనాడు వేద ఋషులు ఆరాధనను భగవంతునికి సమర్పించారు. ఆ భగవంతుడు అనేవాడు అద్వైతంలో ఉంటాడని, అద్వితీయుడుగా ఉంటాడని, నిరాకారుడుగా ఉంటాడని, ఆరాధ్యనీయుడుగా ఉంటాడని, అండపిండ బ్రహ్మాండాలను పట్టనివాడుగా ఉంటాడని వారు నమ్మి దేవునిని స్తుతించారు. కానీ ఇప్పుడు గమనించండి, కొందరి స్వార్థం, సమాజంలో కొందరి స్వార్థం, మరి ముఖ్యంగా చెప్పాలంటే ఒక్క కులం యొక్క స్వార్థం ప్రపంచంలో అనేకమైనటువంటి దేశాలకి మన దేశంలో ఉన్న జాడ్యాన్ని ఒక గజ్జి అంటించినట్టుగా అంటించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే దేవుని యొక్క వాక్యం చెబుతూ ఉంది, గమనించండి, ఈ పరిశుద్ధ గ్రంథం నొక్కి వక్కాణించే గట్టి మాట ఏంటి అనంటే, విగ్రహారాధన పాపం. విగ్రహారాధన దేవుడు ఒప్పుకోనిది. విగ్రహారాధన అనేదాన్ని దేవుడు సహించడు. మనము చాలా జాగ్రత్తగా ఈ విషయంలో ఉండాలని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, యెహోరాము తన జీవితంలో దేవుడు తనకు ఎంత ఆధిక్యతనిచ్చాడో, యోగ్యతనిచ్చాడో, అర్హతనిచ్చాడో గుర్తించలేదు. ఈ రోజున నీకెంత ఆధిక్యతనిచ్చాడో నువ్వు గుర్తించాలి. నీ కుటుంబం ఎంత విలువైందో నువ్వు గుర్తించాలి. నీ భర్త ఎంత విలువైనవాడో, నీ భార్య ఎంత విలువైనదో, నీ బిడ్డలు ఎంత విలువైన వారో, నీ తల్లిదండ్రులు ఎంత విలువైన వారో, నీకు సమాజంలో దేవుడు ఎంత విలువనిచ్చాడో నువ్వు గుర్తించాలి. దేవుడు నీకు ఇచ్చిన రక్షణ విలువను గుర్తించాలి. దేవుడు నీకు ఇచ్చిన జన్మ విలువను గుర్తించాలి. దేవుడు నీకు ఇచ్చిన చదువు విలువ గుర్తించాలి. దేవుడు నీకు ఇచ్చిన తలాంతుల విలువ గుర్తించాలి. దేవుడు నీకు ఇచ్చిన గృహం విలువ గుర్తించాలి. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యం విలువ గుర్తించాలి. దేవుడు నీకు ఇచ్చిన అధికారం విలువ గుర్తించాలి. నీవు, నేను, అందరము ఆయన ఇచ్చిన దీవెన విలువను గుర్తిస్తూ అనేకులకు ఇష్టలుగా, అనేకులకు చేరువగా, అనేకులకు ఆశీర్వాదంగా, అనేకులకు దీవెనకరంగా, అనేకులకు మంగళకరంగా, అనేకులకు శుభకరంగా మనము బ్రతికి భూమి మీద వర్ధిల్లి మన జీవితాన్ని ముగించవలసినటువంటి వారమై మనం ఉన్నాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. దేవుని బిడ్డలారా గమనించండి, ఇతడు ఎవ్వరికి ఇష్టం లేనివాడిగా 8 సంవత్సరాలు పరిపాలన చేశాడట. అయితే ఇతడు చేస్తున్న దుర్మార్గమైన పరిపాలనకు ఏ మనిషి సమాధానం చెప్పలేకపోయాడు, ఏ మనిషి ప్రశ్నించలేకపోయాడు. కానీ దైవజనుడును ప్రవక్త అయిన ఏలియా యెహోరాముకు ఒక పత్రిక రాసి పంపాడంట. రాజా, ఇదిగో నిన్నెవ్వరు గర్దించరని నువ్వు అనుకుంటున్నావేమో, నిన్నెవరు ప్రశ్నించరని అనుకుంటున్నావేమో, నీ తప్పుడుతనం ఎవరికి తెలియదని నువ్వు అనుకుంటున్నావేమో. అయితే ఈ రోజున దేవుడు నీతో చెబుతున్నాడు అని యెహోరాముతో ఈ పత్రిక ద్వారా మాట్లాడాడట. చూడండి ఒకసారి, దినవృత్తాంతముల 2వ గ్రంథము 21వ అధ్యాయము 12వ వాక్యము నుండి మనము చదువుదాం. అంతట ప్రవక్త అయిన ఏలియా ఒక పత్రిక వ్రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడకు దావీదునకు దేవుడైన యెహోవా సెలవిచ్చున్నది ఏమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గముల యందైనను, యూదారాజైన ఆసా మార్గముల యందైనను నడువక, ఇశ్రాయేలు రాజు మార్గమునందు నడిచి
అహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపచేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారు నీ సహోదరులను నీవు చంపి ఉన్నావు. కాబట్టి చూడండి ఈ పదాలను చూడండి. గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. మొదటి విషయం చూడండి, నీకు కలిగినదంతా దేవుని ఉగ్రత పాలవుతుంది అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, దేవునికి లోబడినటువంటి ఏ వ్యక్తి అయినా, దేవునిని గౌరవించని ఏ వ్యక్తి అయినా, దేవుడు తనకిచ్చిన ఆధిక్యతను గుర్తించని ఏ వ్యక్తి అయినా రేపు భయంకరమైనటువంటి అగ్ని చేత దహించబడబోతూ ఉన్నాడు. చూడండి ఒకసారి పేతురు రాసినటువంటి పత్రిక, దయచేసి మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందామండి. చూడండి ఒకసారి దేవుని యొక్క వాక్యములో పేతురు గారు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము దయచేసి దేవుని వాక్యములో మనము జ్ఞాపకం చేసుకుంటే 3వ అధ్యాయము 6వ వాక్యము నుండి కొన్ని మాటలు అలా చదువుకుంటూ వెళదామండి. ఆ ప్రకారము 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ మాట నుండి కొన్ని మాటలు అలా చదువుకుంటూ వెళదాం. ఆ నీళ్ల వలన అప్పుడున్న లోకము నీటి వరదలో నశించి మునిగెను. అయితే అగ్ని కొరకు నిల్వ చేయబడినదై కాడు అమ్మా ఏమవుతాయి? ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో గతించిపోతాయి, మిక్కటమైన వేండ్రముతో లయమైపోబోతున్నాయి. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోబోతున్నాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోయిన తరువాత ఆకాశములు రవులుకుని లయమైపోవునట్టు, పంచభూతములు కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ. ఒక్కళ్ళు చదవండి అర్థమవుతుంది. దేవుని దినపు రాకడ కొరకు అపేక్షించుచు మీరు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకోండి. ఎందుకంటే ఈ భూమి మీద ఉన్నవన్నీ నశించిపోబోతున్నాయి కదండి. చూడండి ప్రకటన గ్రంథం 16వ అధ్యాయం 8వ వాక్యము నుండి కొన్ని మాటలు చూద్దాం. 8వ వాక్యము నుండి కొన్ని మాటలు చూద్దాం. అమ్మా, 4వ దూత తన పాత్రను సూర్యుని మీద కుమ్మరించగా మనుష్యులను అగ్నితో కాల్చుటకు సూర్యునికి అధికారం ఇయ్యబడిను. కాగా మనుషులు తీవ్రమైన వేడిమితో కాలిపోయి ఈ తెగుళ్ళ చేత అధికారము కలిగిన దేవుని నామమును భయంకరమైనటువంటి వేడితో భూమి మీద ఉన్న మనుషులందరూ కాలిపోబోతూ ఉన్నారు. చూడండి ఒకసారి దేవుని వాక్యము నుండి మనం చూస్తే 17వ వాక్యము నుండి చూడండి. 7వ దూత తన పాత్రను వాయుమండలం మీద కుమ్మరించగా సమాప్తమైనదని చెప్పుచున్న ఒక గొప్ప స్వరము గర్భాలయములో నుండి ఉన్న సింహాసనము నుండి వచ్చెను. అప్పుడు మెరుపులను ఒక్కరు దయచేసి ఒక్కరు చదవండి. అప్పుడు మెరుపులను, ధ్వనులను, ఉరుములను పుట్టెను. పెద్ద భూకంపము కలిగింది. మనుష్యులు భూమి మీద పుట్టినది మొదలుకొని అట్టి మహాభూకంపము కలగలేదు. అది అంత గొప్పది. ప్రసిద్ధమైన మహాపట్టణం 3 భాగములైపోయింది.
అన్యజనుల పట్టణములు కూలిపోయినాయి. తన తీక్షమైనటువంటి ఉగ్రత మధ్యమున గల మహాపాత్ర మహాబబులోనికి ఇయ్యవలనని దాన్ని దేవుని సముఖమందు జ్ఞాపకము చేసిరి. ప్రతి ద్వీపము పారిపోయింది, పర్వతములు కనబడకపోయాయి అన్న మాట మీద 4వ నెంబర్ ఉంది. ఆ 4వ నెంబర్ పుట్నోట్ మీనింగ్ మనం చూస్తే అదృశ్యములైపోయినాయి అని వ్రాయబడి ఉంది. ప్రతి ద్వీపము అదృశ్యమైపోయిందంట, ప్రతి పర్వతము అదృశ్యమైపోయిందంట, సూర్యునికి అధికారం ఇవ్వబడిందంట భూమి మీద ఉన్న మనుషులందరినీ కాల్చివేయమని. దేవుని బిడ్డలారా గమనించండి, ఇలాంటి భయంకరమైనటువంటి ఉగ్రత దేవునిని ఎరగనటువంటి వారి మీదకి రాబోతూ ఉంది. ఇదిగోండి, దేవునిని గుర్తించక, దేవునిని ఆరాధించక, తన ఇష్టానుసారముగా నడిచినటువంటి యెహోరాము ఇంటి మీదకు ఇలాంటి ఉగ్రత దిగి వచ్చింది కదా. మనం చదువుకున్నాం కదా, ఏమని చదువుకున్నాం? అతని ఇంటి మీద, అతని భార్యల మీద కదండి. ఆ మాట చదవండి దయచేసి. నీ జనులను, నీ పిల్లలను, చూడండి, నీ భార్యలను. అమ్మా వింటున్నారా? వస్తువులు ఏం చేస్తున్నాయండి? వాహనాలు ఏం చేస్తున్నాయండి? లేదు, ఇవన్నీ శిక్షకు అప్పగించబడతాయి. వస్తు వాహనములు శిక్షకు అప్పగించబడతాయి. దేవునిని వ్యతిరేకించే వ్యక్తిని బట్టి, దేవుని వ్యతిరేకించే వ్యక్తి ఉన్న స్థలములో సమస్తం మీద నాశనం చుట్టుకుంటుంది. యోనా దేవునిని వ్యతిరేకించి తర్షీషు వెళ్ళే ఓడ ఎక్కితే యోనాని బట్టి ఓడలో ఉన్న సరుకుల్ని సముద్రం పాలైనవి. ఓడలో ఉన్న వాళ్ళందరూ చచ్చిపోయే పరిస్థితులు ఎదురైనవి. ఈ ఉపద్రవం ఎవరిని బట్టి వచ్చిందని వాళ్ళు చీటీలు వేస్తే యోనా పేరు వచ్చింది. నిద్రపోతా నీ మూలంగా మాకు ఈ తిప్పలు వచ్చినాయి అంట. సముద్రంలో మా వస్తువులన్నీ పడేసాం, ఇప్పుడు మా ప్రాణాలు కూడా కలిసిపోయేటట్టున్నాయి. నువ్వెవరివి? నీ దేవుడు ఎవరు? నువ్వెక్కడి నుంచి వచ్చావు? నిన్ను బట్టి ఈ శాపం ఏంటి అని అంటే, నన్నెత్తి సముద్రంలో పడేయండి, మీరు బ్రతుకుతారని చెప్పాడు. దేవుని బిడ్డలారా గమనించండి, భయంకరమైనటువంటి తుఫాను, భయంకరమైనటువంటి వాన ఇటలీకి బయలుదేరినటువంటి పౌలు ఉన్న ఓడలోకి వస్తే, ఆ ఓడలో గమనించండి, ఉన్న వాళ్ళందరూ కూడా పౌలును బట్టి రక్షించబడ్డారని దేవుని వాక్యం మనకు చెబుతూ ఉంది. దేవుని బిడ్డలారా గమనించండి, అతడు పప్పులి అనే ద్వీపంలోనికి వారందరూ చెక్క మొక్కల మీద చేరుకున్నప్పుడు అక్కడ ఒక పాము పుల్లల్లో నుండి బయటకు వచ్చి పౌలుని కరిస్తే, అక్కడ ఉన్నవారిని కరిస్తే వాళ్ళు ఆ ద్వీపవాసులు అనుకున్నారట న్యాయదేవత వీరిని విడిచిపెట్టలేదని. కానీ పౌలు ప్రార్థన చేసినప్పుడు ఆ విషయం ఏమైపోయిందంట? నీరైపోయిందంట. వీరు నిజంగా దేవుని దూతలని ఆ ద్వీపవాసులందరూ దేవుని స్తుతించారట. దేవుని బిడ్డలారా గమనించండి, నిజంగా మనల్ని బట్టి మన కుటుంబానికి శాపం రాకూడదు, మనల్ని బట్టి మనల్ని కట్టుకున్న వాళ్ళకి శాపం రాకూడదు, మనల్ని బట్టి మనల్ని కన్నవాళ్ళకి శాపం రాకూడదు, మనల్ని బట్టి మనం కన్నవాళ్లే కానీ మనల్ని కన్నవాళ్లే కానీ శాపగ్రస్తులుగా మారకూడదు. మనల్ని బట్టి అనేకులకు ఆదరణ కలగాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. గత రాత్రి నేను తూకీకు అని పౌలును వెంబడించినటువంటి ఒక పరిచారకుని గురించి డోక్పూర్లో చెప్పాను. అతని గురించి నేను చెప్పిన మాటలో 4 మాటల్లో ఒక మాట ఏంటంటే, అతడు అందరి హృదయములకు ఆదరణ కలిగించేవాడు అని చెప్పాను. దేవుని బిడ్డలారా గమనించండి, మనము అందరి హృదయములకు ఆదరణ కలిగించే తుకీకు వలె ఉండాలని దేవుని వాక్యం మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో యెహోరాము దుర్మార్గత్వం, యెహోరాము యొక్క గర్వం, యెహోరాము యొక్క అహంకారం, యెహోరాము యొక్క ఇష్టానుసారమైన జీవితం అతనిని బట్టి అతని పిల్లలకు, అతని రాజ్యానికి, అతని భార్యలకు, అతను కొన్న వస్తువులకు, వాహనాలకు కూడా ఉగ్రత చవి చూడాల్సిన పరిస్థితులు వచ్చాయి కదండి. మరొకసారి చదవండి, ఆ మాట చదవండి. కాబట్టి గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహనములన్నిటినీ మొత్తును. ఎక్కడొక పరిస్థితి అయితే ఆ 15వ వచనంలో మరొక సంగతిని చూస్తున్నాం. నీవు ఉదరమున వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ముందువు, దినక్రమేణా ఆ వ్యాధిని పేగులు
పడిపోతాయి ఆ వేది చేత అంటున్నాడు. చూడండి ఒకసారి, దైవజనుడిని ఏలియా పంపిన ఆ లేఖలో మొదటి విషయం, నీకు కలిగినదంతా దేవుని చేత మొత్తబడుతుంది అంటున్నాడు. రెండవది ఏమంటున్నాడంటే, నీ శరీరానికి, నీ దేహానికి రోగం మొదలై అది దినక్రమేణా వృద్ధి అయి నీ పేగులు బయట పడిపోయేటట్టుగా మారతాయి అంటున్నాడు. దేవుని బిడ్డలారా గమనించండి, అంత మాత్రమే కాదండి. ఇక్కడ మనం 16-17 వచనాలను చూస్తే, మరియు యెహోవా యెహోరాము మీదకి ఫిలిష్తీయులను కూషీయులను చేరువనున్న అరబీయులను రేపగా వారు యూదా దేశమునకు వచ్చి దానిలో చొరబడి రాజనగరమందు దొరికిన సమస్త పదార్థములను అతని కుమారులను భార్యలను పట్టుకుని పోయిరి. అతని కుమారులలో కనిష్ఠుడైన యెహోయాజు తప్ప అతనికి ఒక్క కుమారుడైనను విడువబడలేదు. అంటే అపజయం కూడా వచ్చేసింది. మొదటిది ఏంటి చెప్పండి? ఉపద్రవం వచ్చేసింది. రెండవది ఏంటి చెప్పండి? రోగం వచ్చేసింది. మూడవది చెప్పండి, అపజయం వచ్చేసింది. కారణం ఏంటంటే అతడు దేవునిని కాక మరి యొక్క ఆరాధనలో నిలవటమే. ఈ రాత్రికాల సమయంలో మనము ఆయనని ఆరాధించే వారంగా, ఆయననే గొప్ప చేసే వారంగా, ఆయననే నమ్మే వారంగా, ఆయననే పైకెత్తి చూపే వారంగా, ఆయననే సంపాదించుకోవాలని ప్రయత్నం చేసేవాళ్ళంగా మనం అందరం ఉండాలి. యెహోరాము అనగా అర్థము ఏమని చెప్పాను చూడండి. యెహోరాము అనగా యెహోవా ఎత్తైనవాడు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఆయన ఎత్తైనవాడని మనము లోకానికి చెప్పాలి. ఆయన ఎత్తైనవాడు కనుక ఆయనను అందుకునే ప్రయత్నం మనము చెయ్యాలి. ఆయనను అందుకోవాలంటే మనము ఎదగాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా కదండి. దేవుని బిడ్డలారా, ఎదగని యెహోరాము, మారని యెహోరాము 3 సంగతులను తెచ్చుకున్నాడు. ఒకటేంటంటే ఉపద్రవము చేత నింపబడ్డాడు. రెండవది ఏమండి, ఉదర రోగం చేత నింపబడ్డాడు. మూడవది ఏమండి గమనించండి, ఏ విధమైనటువంటి జయము లేనివాడుగా, ఓడిపోయినవాడుగా నిలవబడ్డాడు. అతని వ్యాధి పెరిగిందంట, అతని పేగులు బయట పడిని అంట కదా. 19వ వచనం చూడండి. 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయను. చాలా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఏం పొందాడంటే అతడు మరణం పొందాడట. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చెయ్యలేదు. ఏమండి గమనించండి, ఎంత భయంకరమైన మాట అంటే అతని దేహానికి అసలు సమాధి కార్యక్రమమే జరగడానికి ప్రజలు ఇష్టపడలేదట. ఉత్తర క్రియలు చేయలేదట. రాజులు పాతి పెట్టబడిన చోట అతడు పాతి పెట్టబడలేదట. దావీదు పురమునందు వేరొక చోట పాతి పెట్టబడ్డాడట. దేవుని బిడ్డలారా గమనించండి, ఎవ్వరికి ఇష్టం లేకుండా బ్రతికిన యెహోరాము వలే కాక ఎస్తేరు గ్రంథంలో ఒక మాట వ్రాయబడి ఉంటుంది. దయచేసి చూడండి. ఎస్తేరు గ్రంథంలో ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంటుంది. దయచేసి దేవుని వాక్యాన్ని మనం చూద్దాం. ఎస్తేరు గ్రంథంలో ఆఖరి అధ్యాయంలో ఆఖరి మాట, 3వ మాట కదా. 10వ అధ్యాయం ఎస్తేరు గ్రంథము 3వ మాటలో ఆఖరి విషయాలు చూస్తే, తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడై ఉండి యూదులలో గొప్పవాడు అయి తన దేశస్థులలో చాలామందికి అతడు చూడండి యెహోరాముకు మొర్దెకైకి మనం పక్కన రాస్తే వ్యతిరేక పదంలా కనపడతాడు. యెహోరామేమో ఎవ్వరికి ఇష్టడుగా బతకలేదు, కానీ మొర్దెకై ఏమో అందరికీ ఇష్టడుగా బ్రతికాడు. మొర్దెకై ఎందుకు ఇష్టడుగా బ్రతికాడంటే వేరొక వ్యక్తిని నమస్కరించనన్నాడు, వేరొక వ్యక్తిని పూజించనన్నాడు, వేరొక వ్యక్తికి తలవంచనన్నాడు. కానీ యెహోరామేమో ఎక్కడ పడితే అక్కడ తల వంచేవాడుగా కనపడుతున్నాడు. అందుకు యెహోరాము ఏమండి గమనించండి, 8 సంవత్సరాలలోనే ఉత్తర క్రియలు కూడా చేయబడిన వాడై భయంకరమైన రోగము చేత పాతి పెట్టబడ్డాడు. కానీ మొర్దెకై చాలామందికి ఇష్టడుగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. కాబట్టి మనమందరం కూడా మొర్దెకై వంటి జీవితాన్ని సంపాదించుకుందాం.
యెహోరాము వంటి జీవితం కాదు. క్రమముతో కూడిన నియమముతో కూడిన దేవుని పాదాలను పట్టుకుని విడువని అనుభవంలో మనమందరం కొనసాగుదాం. ఆ కృప దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా మోకరిద్దాం. 2 చేతుల ఆకాశం తట్టెత్తుదాం. స్తోత్రాలు చెబుదామండి అందరం. స్తోత్రం, 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 స్తోత్రం చెప్పండి. దయచేసి స్తోత్రం చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరం కూడా స్తోత్రం చెబుదామా? స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. రక్తము, రక్తము స్తుతి, రక్తస్తుతి, 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 రక్తస్తుతి. యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం, యేసు రక్తం. తండ్రి మమ్మలను కడగండి ప్రభువా. యేసయ్యా మమ్మలను కడగండి ప్రభువా. యేసయ్యా మమ్మలను పరిశుద్ధపరచండి ప్రభువా. యేసయ్యా మమ్మలను పటిష్టపరచండి ప్రభువా. మమ్మలను యుద్ధ సన్నద్ధులుగా నీ కొరకు మార్చు నాయన. అయ్యా మా నాయన మమ్మలను తీర్చిదిద్దయ్యా. మమ్మలను తీర్పు నుండి విడిపించయ్యా. మమ్మలను స్వస్థపరచయ్యా. మాకు సమాధానం ఇవ్వయ్యా. మాకు సంతోషం ఇవ్వయ్యా. మాకు నీ బలమునివ్వయ్యా. మాకు నీ అభిషేకమునివ్వయ్యా. అయ్యా మాకు నీ ఆదరణనివ్వయ్యా. మాకు నీ ఆశీర్వాదమునివ్వయ్యా అంటూ అందరం కూడా నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దామండి. నోరు తెరిచి ప్రభుని స్తుతిద్దాం. అందరం కూడా ప్రభుని స్తుతిద్దాం. ఎవ్వరు కూడా మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరం కూడా ప్రభుని స్తుతిద్దాం. ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం. గ్లోరీ టు ద లార్డ్ జీసస్. మీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. జీవము గల తండ్రి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. సర్వాధికారి నీకు స్తోత్రం, 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 స్తోత్రం. అయ్యా మీ సన్నిధిలో మీ పాదాల దగ్గరకు వచ్చామయ్యా. మమ్మల్ని అంగీకరించండి, ఆశీర్వదించండి. ఓ మీరు మాకిచ్చిన యోగ్యతని, మీరు మాకిచ్చిన అర్హతని, మీరు మాకిచ్చినటువంటి ప్రభా ఇదిగో నాయన స్థితిని, స్థాయిని, స్థానాన్ని మా నాయన మేము గుర్తించే వరంగా, గమనించే వరంగా, మిమ్మలను ఆరాధించే వరంగా, మిమ్మలను స్తుతించే వరంగా, మీ నామమునకు భయపడినట్లు ఏకదృష్టి కలిగిన వాళ్ళంగా అయ్యా మీ సన్నిధిలో మా ప్రాణాత్మ దేహాలను మీకు అర్పించుకునే వాళ్ళంగా మమ్మలను తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మలను తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. మాతో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీ కొరకు మేము బ్రతకటానికి మమ్మలను సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మమ్మల్ని అభిషేకించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా నీకు వందనాలు, వందనాలు, వందనాలు ప్రభా. మీకు లెక్కలేనన్ని స్తుతులు తండ్రి, మీకు లెక్కలేనన్ని స్తోత్రములు, 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 స్తోత్రములు నాయనా. స్తుతులు తండ్రి. ఈ రాత్రికాల సమయంలో ప్రతి బిడ్డను దీవించి పంపు నాయన. ప్రతి బిడ్డలోనూ ఒక ఆలోచన కలుగ చేసి పంపు నాయన. నీ గొప్ప ఉద్దేశాలతో నీ బిడ్డలను నింపి పంపు నాయన. అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్యమైన కార్యాలు, బలమైన కార్యాలు, జీవము కలిగిన కార్యాలు జరుగుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. రోగులను బలపరచండి, స్వస్థపరచండి. సంఘాన్ని, సహవాసాన్ని విస్తరింప చేయండి. సంఘాన్ని పటిష్టపరచండి. సంఘమునకు అనేకమైన ఆత్మలను మీరు తోడుకుని రండి. అనేక మందిని కనేవారుగా
నీ బిడ్డలందరినీ దీవించమని ప్రార్థన చేస్తున్నాను. నీ వలన నీ బిడ్డలు బలపరచబడాలి, నీ వలన నీ బిడ్డలు స్థిరపరచబడాలి, నిజమైన మారు మనస్సులోనికి రావాలి, అనేక మందిని నీ రాజ్యం వైపు తిప్పేవారిగా చేయండి. ఆ భయంకరమైన ఉగ్రతలో ఎవరు మేము నాయన ఉండడానికి వీల్లేదు, మా కుటుంబస్తులు ఎవరు ఉండడానికి వీల్లేదు. మమ్మల్ని మీరు సంధించి బలపరిచి మమ్మల్ని అభిషేకించి మీ ఆత్మతో నడిపించమని క్రీస్తు వారి పేరట వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరలోకమందున మా యొక్క తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, మీ రాజ్యం మాకు వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్టు భూమి అందు నెరవేర్చబడిన గాక. దయచేయండి, క్షమించండి, తప్పించండి. శక్తి మహిమ నిరంతరం మీరైనారు. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అంతనాశనం, ప్రవేశనామన సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. సర్వశ్రేష్ఠుడును సృష్టికర్త అయిన దేవుని దీవెన, రక్షణకర్త అయిన యేసుక్రీస్తు నాథుని కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మదేవుని అభిషేకం సదాకాలం కూడి ఉన్నటువంటి మనందరికీ ప్రభు తోడుగా ఉండి, లైవ్లో వాక్యం వింటూ ఉన్నటువంటి వారికి కూడా గొప్ప దీవెన ప్రసాదించి బలపరచునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.